టైమ్స్ మాగలం ప్రజాపక్షం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి గడ్డ బీసీ అడ్డగా మారబోతుందా? ఎస్, అవుననే చెప్పాలి. ఉదయగిరి బీసీ అభ్యర్థి ఎవరనే తర్వాత మాట్లాడదాం. ఉదయగిరి బీసీ కేటాయించడానికి ముఖ్య కారణం అక్కడ నలుగురు బలమైన అభ్యర్థులు పోటీకి ఆశాబాహులుగా నిలబడడంతో టీడీపీ పార్టీ నాలుగుగా చీలి ఇటు కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఇటీవలే వచ్చి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, హెల్త్ గ్రౌండ్స్ పైన కొన్ని మెడికల్ క్యాంప్స్ కానీ, ఇటు క్రీడాకారుల పోటీలకు ప్రోత్సహించడంలో కానీ, వీటన్నిటిలో అతను సఫలీకృతమయ్యి అతను కూడా పోటీ అంజల్లో నేనున్నాను, నేను ఎన్ఆర్ఐ క్యాండిడేట్ను, ఆర్థికంగా ఎంతైనా పెట్టుకోగలనని చెప్పి నారా లోకేష్తో సత్సంబంధాలు కలిగి ఉండడం ఒకటి. రెండవ పాయింట్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 పర్యాయాలు గెలిచి 5వ కూడా హ్యాట్రిక్ సాధించాలనుకునే అతను కూడా ఒక ఆశావాహిగా మారున్నాడు. ఖమ్మం విజయరామరెడ్డి 2 పర్యాయాలు గెలిచి ప్రతి గ్రామంలో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం, ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ నాకు కావాలని చెప్పి అతను కూడా భావిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంతేకాకుండా బొల్లినేని రామారావు దాదాపు 14 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చి పార్టీ క్యాడర్ను నిలబెట్టుకుంటూ వచ్చిన అతను ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ నాకు కావాలని చెప్పి అతను కూడా కోరడం, దీనిపైన పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు రిపోర్ట్స్ తెప్పించుకొని ఈ నలుగురు ఒకరి మధ్యన ఒకరికి పొరపచ్చాలతో టీడీపీ పార్టీని ఓడించే పరిస్థితి ఏర్పడుతుందని భావించి బీసీ అభ్యర్థికైతే ఉదయగిరిలో ఖచ్చితంగా గెలుపు ఖాయమని చెప్పి భావించిన అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు బీసీ అభ్యర్థి చంచల్ బాబు యాదవ్ పేరు క్లారిటీకి వచ్చినట్టు, అతని పేరు ప్రకటించబోతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు క్లారిటీగా సమాచారం అందింది.